వార్ అకాడమీకి స్వాగతం. యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు అన్ని ప్రభుత్వ పరీక్షల తయారీకి మీ నమ్మకమైన గమ్యం. ప్రశ్న సంఖ్య 36 ఆరోగ్యం గురించి. హై బీపీ అంటే అధిక రక్తపోటు ఈ రోజుల్లో చాలా సాధారణ సమస్య కదా. దీని చికిత్సకు ఈ కింద చెప్పిన ఔషధ మొక్కలలో దేనిని ఉపయోగిస్తారు? ఆప్షన్లివి: 1 నేరేడు, 2 కచ్నార్, 3 తులసి, ఇంకా 4 సర్పగంధ. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 సర్పగంధ. సర్పగంధ ఓకే. కానీ తులసి, నేరేడు వీటికి కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి కదా. మరి ప్రత్యేకంగా రక్తపోటుకి సర్పగంధనెందుకు? దానిలో అంత స్పెషల్ ఏముంది? మంచి పాయింట్ అడిగారు. ఇక్కడే అస్సలు విషయముంది. అంటే నేరేడు పండు డయాబెటీస్ను కంట్రోల్ చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది. అవును. అలాగే తులసి, అది మన ఇమ్యూనిటీకి ఒక వరం లాంటిది. కానీ మనం ప్రత్యేకంగా రక్తపోటు గురించి మాట్లాడినప్పుడు సర్పగంధ ఒక గేమ్ చేంజర్ అన్నమాట. ఓ దాని శాస్త్రీయ నామం రౌవోల్ఫియా సర్పెంటీనా. ఆసక్తికరమైన విషయమేంటంటే మన ఆయుర్వేదంలో దీన్ని ఎప్పటినుంచో వాడుతున్నారు. తర్వాత 1950లలో శాస్త్రవేత్తలు దీని వేరు నుండి రిసర్పిన్ అనే ఒక ఆల్కలాయిడ్ను వేరుచేశారు. రిసర్పిన్? అవును, రిసర్పిన్. ఆధునిక వైద్యం రక్తపోటును తగ్గించడానికి గుర్తించిన మొదటి మందులలో ఇదొకటి. అంటే ఒక మొక్క నుండి మోడర్న్ మెడిసిన్ పుట్టిందనమాట. అద్భుతం. ఖచ్చితంగా. అయితే ఇక్కడింకో విషయం కూడా ఉంది. రిసర్పిన్ బాగా పనిచేసినా దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అంటే డిప్రెషన్ లాంటివి వస్తున్నాయని తర్వాత తెలిసింది. అలాగా? దానితో మరింత సురక్షితమైన కొత్త మందుల కోసం పరిశోధనలు జరిగాయి. అంటే ఒక మొక్క నుండి ఆధునిక ఔషధం ఎలా పుడుతుంది, కాలంతో పాటు అది ఎలా మెరుగవుతుంది అనడానికి ఇదొక మంచి ఉదాహరణ. వావ్! ఒకే సమాధానం వెనుక ఇంత కథ ఉందా? సరే, ఇప్పుడు ఫిజిక్స్లోకి వెళ్దాం. ప్రశ్న సంఖ్య 37 కుంభాకార కటకం అంటే కాన్వెక్స్ లెన్స్ గురించి. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. వాటిలో ఏది సరైనదో చెప్పాలి. స్టేట్మెంట్ 1: వస్తువును కటకం యొక్క నాభి అంటే F1 వద్ద ఉంచినప్పుడు ప్రతిబింబం మిథ్యా మరియు నిటారుగా ఉంటుంది. స్టేట్మెంట్ 2: వస్తువును F1 మరియు 2F1 మధ్య ఉంచినప్పుడు ప్రతిబింబం నిజమైనది మరియు తలక్రిందులుగా ఉంటుంది. దీనికి సమాధానం ఆప్షన్ 2 అంటే రెండవ స్టేట్మెంట్ మాత్రమే సరైనది. ఒక్క నిమిషం. నాకు గుర్తున్నంతవరకు వస్తువును ఫోకల్ పాయింట్ మీద పెడితే ప్రతిబింబం అనంత దూరంలో చాలా పెద్దదిగా ఏర్పడుతుంది కదా. కాని మొదటి స్టేట్మెంట్లో అది మిథ్య అంటే వర్చువల్ అనుంది. నేను తప్పుగా ఆలోచిస్తున్నానా? మీరు చాలా వరకు కరెక్ట్గానే ఆలోచిస్తున్నారు. అక్కడే చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది. వస్తువును నాభి F1 దగ్గర పెట్టినప్పుడు లెన్స్ గుండా వెళ్లిన కాంతికిరణాలు సమాంతరంగా మారతాయి. ఓకే. సమాంతర కిరణాలు ఎక్కడో అనంత దూరంలో కలుస్తాయి. మనం దాన్ని తెరమీద పట్టగలం కాబట్టి అది నిజ ప్రతిబింబమే. నిజ ప్రతిబింబం. అవును, అది తలక్రిందులుగా చాలా చాలా పెద్దదిగా ఉంటుంది. కాని స్టేట్మెంట్లో మిథ్యానిచ్చారు, అందుకే అది తప్పు. మరి మిథ్యా ప్రతిబింబం ఎప్పుడొస్తుంది? మిథ్యా ప్రతిబింబం వస్తువును నాభికి, లెన్స్కి మధ్యలో పెట్టినప్పుడు వస్తుంది. మనం భూతద్దంలో చూసేది అదే అన్నమాట. అర్థమైంది. తెరమీద పట్టగలిగేది నిజ ప్రతిబింబం. సరే, మరి రెండవ స్టేట్మెంట్ ఎలా సరైంది? చూడండి, వస్తువుని F1కి 2F1కి మధ్య ఉంచినప్పుడు దాని ప్రతిబింబం 2F2 అవతల ఏర్పడుతుంది. ఇది అచ్చం మన సినిమా థియేటర్లోని ప్రొజెక్టర్ లాంటిది. ప్రొజెక్టర్ ఎలా? ప్రొజెక్టర్లో లెన్స్, ఫిల్మ్కి మధ్య దూరాన్ని సరిగ్గా సెట్ చేస్తారు. దానివల్ల తెరమీద స్పష్టమైన, పెద్దదైన కానీ తలక్రిందులైన ప్రతిబింబం పడుతుంది. అవును, కరెక్ట్. అది నిజ ప్రతిబింబం. మన రెండవ స్టేట్మెంట్ కూడా అదే చెబుతోంది కదా, నిజమైన మరియు తలక్రిందులైన ప్రతిబింబమని. అందుకే అది కరెక్ట్. ప్రొజెక్టర్ ఉదాహరణతో చాలా స్పష్టంగా అర్థమైంది. ఇక ఇప్పుడు అణుశక్తి వైపు వెళ్దాం. ప్రశ్న సంఖ్య 38 న్యూక్లియర్ రియాక్టర్లలో మోడరేటర్గా దేన్ని ఉపయోగిస్తారు? ఆప్షన్లో హైడ్రోజన్ పెరాక్సైడ్, డైహైడ్రోజన్, క్లోరోఫ్లోరోకార్బన్, ఇంకా భారజలం అంటే హెవీ వాటర్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 భారజలం. భారజలం. అసలా పేరెందుకొచ్చింది? అది మామూలు నీటికంటే బరువుగా ఉంటుందా? రియాక్టర్లో దాని పనేంటసలు? మంచి ప్రశ్న. అవును, అది సాధారణ నీటి కంటే కొంచెం బరువుగా ఉంటుంది. అలాగా? ఎందుకంటే సాధారణ నీటి ఫార్ములా H2O. అందులో ఉండే హైడ్రోజన్లో ఒక ప్రోటాన్ మాత్రమే ఉంటుంది.
కాని భారజలం ఫార్ములా D2O. D2O. ఇక్కడ డి అంటే డ్యూటీరియం. ఇది హైడ్రోజన్ యొక్క ఐసోటోప్ అన్నమాట. దాని కేంద్రకంలో ఒక ప్రోటాన్తో పాటు ఒక న్యూట్రాన్ కూడా ఉంటుంది. అందుకే అది భారం. ఓకే. న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించాలి. స్లో చేయాలన్నమాట. అవును, వాటిని థర్మల్ న్యూట్రాన్స్గా మార్చాలి. ఈ మోడరేటర్ చేసే పని అదే. భారతజలం ఈ పనిని చాలా సమర్థవంతంగా చేస్తుంది. అది న్యూట్రాన్లను గ్రహించకుండా కేవలం వాటి వేగాన్ని తగ్గిస్తుంది. ఓహో, అంటే వేగంగా వెళ్లే న్యూట్రాన్లకు స్పీడ్ బ్రేకర్ లాంటిదన్నమాట. మరి మామూలు నీటిని వాడలేరా? వాడొచ్చు. కొన్ని రియాక్టర్లలో వాడతారు కూడా. కానీ సమస్య ఏంటంటే సాధారణ నీరు న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించడంతో పాటు కొన్నింటిని అబ్జార్బ్ చేసుకుంటుంది. అంటే మింగేస్తుంది. అప్పుడు చైన్ రియాక్షన్ ఆగిపోతుందా? ఆగిపోయే ప్రమాదముంది. అందుకే భారతజలం అంత ఎఫెక్టివ్ అన్నమాట. భారతదేశంలోని చాలా అణు రియాక్టర్లు ఈ టెక్నాలజీపైనే ఆధారపడి ఉన్నాయి. చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, ఇప్పుడు కెమిస్ట్రీ వైపొద్దాం. ప్రశ్న సంఖ్య 39. pH విలువల గురించి. ఇక్కడ 3 పదార్థాలున్నాయి. వాటిని వాటి pH విలువల ఆరోహణ క్రమంలో, అంటే తక్కువ నుండి ఎక్కువకు అమర్చాలి. ఆ పదార్థాలు: 1 రక్తం, 2 మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, 3 జఠర రసం. దీనికి సరైన క్రమం ఆప్షన్ 3లో ఉంది. అదే 3, 1, 2. అంటే మొదట జఠర రసం, తర్వాత రక్తం, చివరగా మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. కరెక్ట్. జఠర రసం కడుపులో ఉంటుంది కాబట్టి అది ఖచ్చితంగా యాసిడ్. దాని pH తక్కువగా ఉంటుందని ఊహించగలను. కాని రక్తం, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా రెండూ క్షారగుణం ఉన్నవే కదా? మీ ఆలోచన సరైనదే. వాటి విలువల మధ్య తేడా చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. జఠర రసంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి దాని pH సుమారుగా 14 నుండి 3.5 మధ్యలో ఉంటుంది. చాలా తక్కువ. అవును, చాలా శక్తివంతమైన ఆమ్లం. ఇక మన రక్తం pH అది సరిగ్గా 7.4 దగ్గర ఉంటుంది. అంటే న్యూట్రల్ కంటే కొంచెమే ఎక్కువ. ఓకే. కానీ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా pH 10 నుండి 11 మధ్య ఉంటుంది. 10? అవును. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయమేంటంటే pH స్కేల్ లాగరిథమిక్. అంటే pH 8 అనేది pH 7 కన్నా 10 రెట్లు ఎక్కువ క్షారం. ఓహో. అలాగే pH 10 అంటే pH 7 కన్నా 1000 రెట్లు ఎక్కువ క్షారమన్నమాట. అందుకే కడుపులో మంటగా ఉన్నప్పుడు మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంత త్వరగా పనిచేస్తుంది. 1000 రెట్ల? అద్భుతం. అందుకే దాన్ని యాంటాసిడ్ అంటారు. సరే, ఇప్పుడు మరో జతపరిచే ప్రశ్నకు వెళ్దాం. ప్రశ్న సంఖ్య 40. ఒకవైపు కెమికల్ పేర్లు, మరోవైపు మనం రోజూ వాడే పేర్లు ఉన్నాయి. లిస్ట్ 1లో కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్, కాల్షియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రోజన్ కార్బొనేట్. లిస్ట్ 2లో తడి సున్నం, బేకింగ్ సోడా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. దీనికి సరైన జత ఆప్షన్ 4లో ఉంది. అదే I3I132. ఓకే, నేను ట్రై చేస్తాను. సోడియం హైడ్రోజన్ కార్బొనేట్, అది ఖచ్చితంగా బేకింగ్ సోడా. వంటల్లో వాడతాం. 100% నిజం. ఇక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే విరిగిన ఎముకలకు కట్టుకడతారు కదా, దాని కెమికల్ పేరు అంత పెద్దగా ఉంటుందా? కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్. అవును, అదే. ఇక్కడ హెమి అంటే సగం. అంటే దాని ఫార్ములాలో సగం నీటి అణువు H2O ఉంటుందన్నమాట. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఓ. ఇక మిగిలింది కాల్షియం హైడ్రాక్సైడ్. దాని సాధారణ నామం తడి సున్నం లేదా స్లేక్డ్ లైమ్. గోడలకు సున్నం వేయడానికి వాడేది ఇదే. కాబట్టి 132132 ఇదే సరైన జత. చాలా బాగుంది. ఇప్పుడు రసాయనాల నుండి మొక్కల ప్రపంచంలోకి వెళ్దాం. ప్రశ్న సంఖ్య 41. ఇక్కడ కూడా జతపరచడమే. లిస్ట్ 1లో మొక్కల విభాగాలు, లిస్ట్ 2లో వాటికి ఉదాహరణలు. లిస్ట్ 1 బ్రయోఫైటా, టెరిడోఫైటా, జిమ్నోస్పర్మ్. లిస్ట్ 2 సెక్వోయా, స్పాగ్నమ్, ఈక్విసెటమ్. ఈ పేర్లు మళ్లీ బయాలజీ క్లాస్ని గుర్తు చేస్తున్నాయి. అవును, కొంచెం కష్టమైన పేర్లే. దీన్ని కూడా సరైన సమాధానం ఆప్షన్ 4. అంటే 122331. ఓకే, నాకు గుర్తున్నంతవరకు వీటిలో ఒక వర్గాన్ని మొక్కల రాజ్యపు ఉభయచరాలు అంటారు. అది బ్రయోఫైటానే అనుకుంటా. అద్భుతం. మీ జ్ఞాపకశక్తి చాలా బాగుంది. కరెక్ట్గా చెప్పారు. బ్రయోఫైటాను మొక్కల రాజ్యపు ఉభయచరాలు అంటారు. ఎందుకని? ఎందుకంటే అవి భూమి మీద పెరుగుతాయి, కానీ ప్రత్యుత్పత్తికి వాటికి నీరు తప్పనిసరి. స్పాగ్నమ్ అనే నాచు మొక్క దీనికి ఒక మంచి ఉదాహరణ. ఇక టెరిడోఫైటా విషయానికొస్తే ఇవి భూమి మీద వచ్చిన మొదటి నాలికా మొక్కలు.
నాలికా మొక్కలు అంటే అంటే నీటిని, ఆహారాన్ని రవాణా చేయడానికి ప్రత్యేకమైన పైపులలాంటివి జైలం, ఫ్లోయం ఉన్న మొదటి మొక్కలు ఇవే అన్నమాట. ఈక్విసెటం దీనికి ఉదాహరణ. చివరగా జిమ్నోస్పర్మ్. వీటిని వివృత బీజాలు అంటారు. అంటే వాటి విత్తనాలు పండు లోపల ఉండకుండా బయటకు కనిపిస్తూ ఉంటాయి. ఓ ప్రపంచంలోనే అతి పెద్ద చెట్టు సెక్వోయా ఒక జిమ్నోస్పర్మ్. మొక్కల వర్గీకరణలో ఇంత లాజిక్ ఉందా? ఇప్పుడు జంతువుల దగ్గరికొద్దాం. ప్రశ్న సంఖ్య 42. ఇది జంతువుల శరీర సౌష్ఠవం అంటే సిమెట్రీ గురించి. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఏది సరైంది? స్టేట్మెంట్ 1 అనెలిడా వ్యాసార్ధ సౌష్ఠవం. స్టేట్మెంట్ 2 ఆర్థ్రోపోడా ద్విపార్శ్వ సౌష్ఠవం. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 2 అంటే రెండవ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. ఒకసారి చూద్దాం. వ్యాసార్ధ సౌష్ఠవం అంటే ఒక పిజ్జాలాగా ఎలా కట్ చేసినా సమానంగా ఉంటుంది. ద్విపార్శ్వ సౌష్ఠవం అంటే మనలాగా మధ్యలో ఒకే చోట కోస్తేనే 2 సమాన భాగాలు వస్తాయి. కరెక్ట్. నా ఆలోచన ప్రకారం అనెలీడా అంటే వానపాము కదా, అది ద్విపార్శ్వంగానే అనిపిస్తుంది. మరి మొదటి స్టేట్మెంట్ ఎందుకు తప్పు? మీ ఆలోచన ఖచ్చితంగా సరైనది. ఇక్కడే ప్రశ్నలో చిన్న మెలిక పెట్టారు. అనెలిడా వర్గానికి చెందిన వానపాము, జలగ వంటి వాటికి ద్విపార్శ్వ సౌష్ఠవమే ఉంటుంది. అవును. కానీ స్టేట్మెంట్లో వ్యాసార్ధ సౌష్ఠవం అని తప్పుగా ఇచ్చారు. అందుకే అది తప్పు. ఇక ఆర్ద్రోపోడా. అది జంతురాజ్యంలో అతి పెద్ద ఫైలం. కీటకాలు, పీతలు, సాలెపురుగులు వీటన్నిటికీ ద్విపార్శ్వ సౌష్ఠవమే ఉంటుంది. అందుకే రెండవ స్టేట్మెంట్ సరైనది. ఓకే, అర్థమైంది. ఇప్పుడు పోషకాహారం గురించి ఒక ప్రశ్న. ప్రశ్న సంఖ్య 43. పోషకం, లోపరుగ్మత జతలలో ఏవి సరిగ్గా ఉన్నాయి? స్టేట్మెంట్ 1 విటమిన్ సి బెరీబెరీ. స్టేట్మెంట్ 2 విటమిన్ డి రికెట్స్. ఇది చాలామందికి తెలిసే ఉంటుందనుకుంటున్నాను. తెలిసినట్టుగానే ఉంటుంది, కానీ ఇక్కడే ఒక చిన్న పొరపాటు జరిగే అవకాశం ఉంది. సరైన సమాధానం ఆప్షన్ 2. అంటే రెండవ స్టేట్మెంట్ మాత్రమేనా? విటమిన్ సి లోపం వల్ల బెరిబెరి వస్తుందనేది తప్ప? అవును, అది చాలా సాధారణంగా చేసే పొరపాటు. విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి పేరు స్కర్వీ. స్కర్వీ. అవును, పాతకాలంలో నావికులు నెలల తరబడి సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు తాజా పండ్లు తినక ఈ వ్యాధి బారిన పడేవారు. చిగుళ్ల నుండి రక్తం కారడం దీని లక్షణం. ఇక బెరిబెరి వ్యాధి, అది విటమిన్ బి1 అంటే థయామిన్ లోపం వల్ల వస్తుంది. ఓ, బి1 వల్ల? కరెక్ట్. కానీ విటమిన్ డి లోపం వల్ల పిల్లలలో ఎముకలు బలహీనపడి వంగిపోయే రికెట్స్ వ్యాధి వస్తుంది అనేది 100% నిజం. అందుకే ఆ జత సరైనది. ఓకే, ఈసారి తప్పు చేయను. ఇక కణజీవశాస్త్రం నుండి ఒక బేసిక్ ప్రశ్న. ప్రశ్న సంఖ్య 44. కణంలో కణత్వచానికి కేంద్రకానికి మధ్య ఉండే జెల్లీలాంటి పదార్థాన్ని ఏమంటారు? ఆప్షన్లు: సైటోప్లాజం, క్రోమోజోమ్, కేంద్రక త్వచం, ప్లాస్టిడ్. ఇవి చాలా ప్రాథమికమైన ప్రశ్న. సరైన సమాధానం ఆప్షన్ 1 సైటోప్లాజం. సైటోప్లాజం అంటే కణద్రవ్యం. ఇది కణానికొక ఆధారం లాంటిది కదా? ఆధారం మాత్రమే కాదు, అదొక పెద్ద నగరం లాంటిది. సైటోప్లాజం అనేది కేవలం జెల్లీలాంటి పదార్థం కాదు. దానిలో సైటోస్కెలెటన్ అనే ఒక సంక్లిష్టమైన ప్రోటీన్ల నెట్వర్క్ ఉంటుంది. అది కణానికి ఆకారాన్నిచ్చే అస్థిపంజరంలా పనిచేస్తుంది. ఓ. అంతేకాదు, మైటోకాండ్రియా, రైబోజోమ్లు వంటివన్నీ ఒకచోటు నుండి మరోచోటికి ప్రయాణించటానికి ఇదొక హైవేలా పనిచేస్తుంది. కణంలో జరిగే చాలా ముఖ్యమైన పనులన్నీ ఈ సైటోప్లాజంలోనే జరుగుతాయి. సైటోప్లాజం ఒక హైవే, ఒక వర్క్షాప్. బాగుంది పోలిక. సరే, ఇక మన క్విజ్లో చివరి ప్రశ్నకు వచ్చేశాం. ప్రశ్న సంఖ్య 45. బ్లీచింగ్ పౌడర్ తయారీలో ఏ వాయువును ఉపయోగిస్తారు? ఆప్షన్లు: అమ్మోనియా, క్లోరిన్, మీథేన్, కార్బన్ మోనాక్సైడ్. దీని వాసనైతే నాకు బాగా గుర్తుంది. అదేమైనా క్లూ ఇస్తుందా? అది అద్భుతమైన క్లూ. బ్లీచింగ్ పౌడర్ నుండి వచ్చే ఆ ఘాటైన వాసన, స్విమ్మింగ్ పూల్ దగ్గర వచ్చే వాసన, రెండూ ఒకే వాయువువి. అంటే క్లోరిన్. కరెక్ట్. అదే క్లోరిన్. సో సరైన సమాధానం ఆప్షన్ 2. అంటే ఆ వాసన క్లోరిన్దే అన్నమాట. మరి దాని తయారీ ప్రక్రియ ఎలా ఉంటుంది? చాలా సులభమైన ప్రక్రియ. పొడిగా ఉన్న తడి సున్నం అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ మీద క్లోరిన్ వాయువును పంపితే చాలు, బ్లీచింగ్ పౌడర్ తయారవుతుంది.
మీ ముక్కు మిమ్మల్ని సరైన సమాధానం వైపు నడిపించింది. మిగతా వాయువులైన అమ్మోనియాను ఎరువుల తయారీలో, మీథేన్ను ఇంధనంగా వాడతారు. వాటికి దీనితో సంబంధం లేదు. ఈ క్విజ్ ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాం. కేవలం సమాధానం తెలుసుకోవడమే కాదు, ప్రతి ఆప్షన్ ఎందుకు సరైనది, ఎందుకు కాదు అనే లోతుగా అర్థం చేసుకోవడం చాలా బాగుంది. ఈ విశ్లేషణను ముగించే ముందు ఆలోచించాల్సిన ఒక ప్రశ్న ఉంది. ఇందాక మనం కటకాల గురించి మాట్లాడాం కదా. కాంతి ఒక వస్తువు గుండా వెళ్ళినప్పుడు ఎంత వంగుతుందో చెప్పేదాన్ని వక్రీభవన గుణకం అంటారు. ఇప్పుడు 3 మెరిసే పదార్థాలున్నాయనుకుందాం. 1 నీలమణి అంటే సాఫైర్, 2 బెంజీన్ అనే ద్రవం, 3 రాతి ఉప్పు స్ఫటికం. కాంతిని తక్కువగా వంచే దాని నుండి ఎక్కువగా వంచే దాని వరకు వీటిని ఒక క్రమంలో పెట్టాలంటే ఆ క్రమం ఏమై ఉంటుంది? ఆలోచించండి. మళ్ళీ కలుద్దాం.